ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎలా అయితే ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేస్తుందో, ఒకవేళ ఇండియాకి అలాంటి పరిస్థితి వస్తే ఇండియాకి ఎవరు సపోర్ట్ చేస్తారో మీరెప్పుడైనా ఆలోచించారా? ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఇండియా మీద పహల్గామ్ దాడి ఎలా అయితే చేసిందో 1971లో కూడా ఆపరేషన్ జంగీస్ ఖాన్ పేరుతో ఇండియా మీద సడన్ గా ఏరియల్ స్ట్రైక్స్ చేసింది. ఆ దాడి ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య యుద్ధానికి దారితీసింది. దాంతో ఇండియా కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేసింది. అయితే ఒంటరిగా యుద్ధంలో గెలవలేమని తెలుసుకున్న పాకిస్తాన్ అప్పటికే సూపర్ పవర్ గా ఉన్న అమెరికా సపోర్ట్ తీసుకుంది. అంతేకాదు చైనా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జోర్డాన్, అరబిక్ కంట్రీస్, ఇండోనేషియా ఈ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ గా వచ్చాయి. అమెరికా, యూకే దేశాలైతే తమ యుద్ధ నౌకలతో ఇండియాను చుట్టుముట్టి ఇండియాను ఓటమిని ఒప్పుకోమని హెచ్చరించాయి. అలా దాదాపుగా ప్రపంచంలో సగం దేశాలు ఇండియాకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒకే ఒక్క దేశం ఇండియా వైపు నిలబడింది. ఆ ఒక్క దేశమే రష్యా. రష్యా తన ఆర్మీ, ఫైటర్ జెట్స్, సబ్మెరైన్స్, న్యూక్లియర్ వెపన్స్ ఇలా అన్నింటినీ ఇండియాకి సపోర్ట్గా పంపింది. అంతేకాదు ఎవరైనా ఇండియా మీద అటాక్ చేస్తే అది రష్యా మీద అటాక్ చేసినట్టేనని ప్రపంచ దేశాలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. భారత్ కోసం ప్రపంచ దేశాలను ఎదిరించి నిలబడింది రష్యా. చివరికి ఆ యుద్ధంలో ఇండియానే గెలిచింది. అందుకే అప్పటికి ఇప్పటికీ ఇండియాకి రష్యాకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్కి తిరుగే లేదు.